హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులకు మంగళవారం తిథి నాడు ఏ విధంగా ఉండబోతుందో, ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారో ఈ రోజున ఖచ్చితంగా తులారాశి వారి జాతకులు చుక్కలు కనిపించే రోజుగా చెప్పడం జరుగుతుంది. ఎన్నో రకాల విచిత్ర పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు. ఇది పరీక్షా కాలమని చెప్పొచ్చు. తులారాశి వారి జాతకులకు ఈ రోజున చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ రోజున మీరు చేయవలసిన దేవత ఆరాధన, పాటించవలసిన పరిహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారంలో నష్టం రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల సమస్యలు, ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9515466718. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి వారి జాతకులకు ఈ మంగళవారం తిథి నాడు వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనము సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే కొన్ని ప్రత్యేకమైన ముఖ్యమైన పనుల్లో నిమగ్నమవుతారు. అలాగే మీకు కార్యాలయంలో పురోగతికి సంబంధించిన అవకాశాలు ఎన్నో వస్తాయి. సాధ్యాలు లెక్క వేసుకుని అవకాశాలు అందిపుచ్చుకోండి. మీరు మీ కార్యాలయంలో కొత్త పనిని పొందుతారు. అలాగే అన్ని పనులను కూడాను ఈ రోజున చాలా ఏకాగ్రతతో చేస్తారు, పూర్తి కూడా చేస్తారు. తులారాశి వారి జాతకులు ప్రభావవంతమైన వ్యక్తులు మీకు చాలా సహాయం చేస్తారు. మీరు ప్రభుత్వ పనులను చాలా సులభంగా పూర్తి చేస్తారు. మీ వైవాహిక బంధంలో ఈ రోజున పరస్పర అవగాహన మరియు సామరస్యం పెరుగుతుంది. మీరు ఆధ్యాత్మికతపై గొప్ప ఆసక్తిని కనబరుస్తారు. మీ కుటుంబంలో ఈ రోజున శాంతి, శ్రేయస్సు అధికంగా ఉంటుంది. మీరు కార్యాలయంలో మహిళా బాస్ ఉన్నట్లయితే గనక మీరు ఆమెతో కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చును. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవద్దు. ఈ రోజున ఇతరుల విషయంలో ఏ మాత్రం జోక్యం చేసుకున్నా, వారికి సంబంధించిన ఇబ్బందుల్లో సలహా ఇచ్చినా, లేకపోతే మాట సహాయం చేసినా కూడా అది మిమ్మల్ని చాలా వరకు కూడాను ఇబ్బందుల్లో ముంచెత్తుతుంది. కావున తస్మాత్ జాగ్రత్త. ఇక పని ఒత్తిడి కారణంగా కాస్త అలసట, చిరాకు మిమ్మల్ని ఈ రోజున వేధిస్తుంది. నరాల ఒత్తిడి సమస్య కూడా ఉండవచ్చును. ఆహారంలో తగినంత పోషక ఆహారం మరియు శుద్ధీకరణను జాగ్రత్తగా చూసుకోండి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల మీ ఆత్మ గౌరవం తగ్గుతుంది ఈ రోజున. అలాగే మీరు కుటుంబ సభ్యులతో చాలా తక్కువ సమయాన్ని గడుపుతారు. అందువల్ల వారు మిమ్మల్ని ఈ రోజున చాలా మిస్ అవుతారు. మీ ప్రేమ సంబంధం చాలా దృఢంగా ఉంటుంది. అలాగే వివాహితులకు ఈ రోజున అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వివిధ జీవిత అంశాల్లో విజయం ఉంటుంది. ఆదాయ స్థాయిలు కూడా ఈ రోజున పెరుగుతాయి. విదేశాలకు వెళ్లాలి అనే మీ కల ఈ రోజున సాకార దిశగా అడుగులు వేస్తుంది. కావున ప్రయత్నాలు అస్సలు ఆపకుండా చేయండి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీ కల సాకారమవుతుంది. ఉద్యోగస్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా వ్యాపారస్తులకు కూడాను ఈ రోజున అనుకూల ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు విద్యారంగంలో అనేక రకాలైనటువంటి ఆటంకాలు పొందుకుంటారు. అలాగే కుటుంబ జీవితానికి సంబంధించి ఈ రోజున చాలా వరకు కూడా వివిధ రకాలైనటువంటి సమస్యలు గోచరిస్తున్నాయి. మీరు ఈ రోజున చాలా బిజీగా ఉంటారు. కావున ఆ సమస్యల పరంగా మీకు కాస్త ఇబ్బంది ఎక్కువగానే ఉంటుంది. పని పట్ల మీ సీరియస్నెస్ ఎక్కువగా ఉంటుంది. పనిలో ఎదురయ్యే ప్రయత్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని అదనపు ప్రయత్నం చేస్తారు. ఇది పని చేసే ప్రదేశంలో మీ స్థాయిని పెంచుతుంది. పని ఒత్తిడి కారణంగా మీరు కుటుంబ సభ్యులకు కూడా తక్కువ సమయాన్ని కేటాయిస్తారు. మీ తల్లి కోసం కొంత సమయాన్ని ఈ రోజున కేటాయించండి. ఎందుకంటే ఆమె మిమ్మల్ని చాలా వరకు కూడా మిస్ అవుతుంది. మీకు సమయం దొరికిన వెంటనే మీ తల్లితో మాట్లాడండి. తోబుట్టువుల ప్రవర్తన సహకరిస్తుంది.
మీరు కొత్త ఇంటిని కొనుగోలు చేయొచ్చు. మీ తోబుట్టువుల సహాయ సహకారాలు అందుతాయి. ద్వితీయ స్థానాధిపతి అయిన బృహస్పతి సప్తమ స్థానమున కూర్చుండుట వలన కుటుంబ వ్యాపారం వృద్ధి చెందుతుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య అనుకూలమైన పరస్పర సమన్వయం ఉంటుంది. ఇది ఈ రోజు మొత్తం కూడాను కుటుంబ సభ్యుల మధ్య మంచి అనుబంధం కలగచేస్తుంది. ప్రేమ భావన క్రమంగా అభివృద్ధి చెందుతుంది. మీరు చేయవలసిందల్లా ఓర్పుగా సహనంగా ఉండడమే. ప్రతి విషయాన్ని కూడాను రెండు వైపులా చూసి ఆలోచించి మాత్రమే నిర్ణయాలు తీసుకోండి. సాధారణ రంగాల్లో ఉన్న తులారాశి వారి జాతకులు పనిచేసే వారికి కూడా మంచి ఫలితాలు ఉంటాయి. 10వ ఇంటికి అధిపతి సూర్యుడు 6వ ఇంట్లో కూర్చొని ఈ రోజు మొత్తం కూడా మీకు ఉచ్చ స్థితిలో కనిపిస్తున్నాడు. పదోన్నతుల అవకాశాలు చాలా ప్రముఖంగా ఉంటాయి. ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి. అలా కాకుండా 6వ ఇంటికి అధిపతి అయిన కుజుడు 5వ ఇంట్లో రాహువు బుధుడితో కలిసి సంచారంలో ఉన్నాడు. ఇది మీ కెరియర్ లో అనేక హెచ్చు తగ్గులకు దారి తీస్తుంది. మీ పోటీదారులు అనేక రకాలైనటువంటి ట్రిక్స్ ను ప్లే చేసే అవకాశం ఉంది. దీని కారణంగా మీరు కాస్త కలత చెందుతారు. ప్రస్తుత స్థానాన్ని వదిలి వేయాలని మీ మనసు ఉవ్విళ్లూరుతోంది. మీరు మీ స్థిరత్వాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ సమయం ఒకవైపు మీ కెరియర్ లో విజయాన్ని అందిస్తుంది, మరొక వైపు ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. కార్యాలయంలో సహోద్యోగుల నుంచి చాలా సహాయాన్ని పొందే అవకాశాలున్నాయి. చిన్న ఉద్యోగాల్లో ఉన్న వ్యక్తులు పెద్ద పదవి పొందే అవకాశం ఉంది. కార్యాలయాల్లో ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే వ్యాపారవేత్తలకు అనుకూలమైన ఫలితాలు అందిస్తుంది. 7వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు 6వ ఇంట్లో సంచారంలో ఉన్నాడు. మీ వ్యాపారంలో మూలధన పెట్టుబడుల పురోగతిపై శ్రద్ధ చూపిస్తారు. వ్యాపారాలు విదేశీ ఛానళ్ల నుంచి కూడా ప్రయోజనం పొందుతారు. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే గనక మంచి అవకాశాలు పొందుకునేటటువంటి అవకాశాలు ఈ రోజున వస్తాయి. ఏ చిన్న అవకాశాన్ని కూడా అస్సలు అశ్రద్ధ పెట్టవద్దు, విడిచిపెట్టవద్దు. చిన్న అవకాశం అయినా కూడాను మీకు పెద్ద లాభాన్ని భవిష్యత్తులో అందచేస్తుంది. ఇక ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. మీరు సరైన విజయం కోసం సరైన ప్రయత్నాలు చేస్తారు. అవకాశాలు వదులుకోవద్దు. 2వ ఇంటికి అధిపతి బృహస్పతి 7వ ఇంట్లో కూర్చొని మొదటి, 3వ మరియు 11వ ఇంటిని చూస్తున్నాడు. వ్యక్తిగత ప్రయత్నాల ద్వారా డబ్బు సంపాదించడానికి శారీరక శక్తిని సరైన మొత్తంలో ఉపయోగించుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. వివిధ వనరుల ద్వారా కూడా డబ్బు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చూస్తే ఈ రోజున కాస్త ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. కడుపు సంబంధిత అనారోగ్య సమస్యలు వేధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉదర సంబంధిత వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండండి. వైద్యులను సకాలంలో సంప్రదించండి, లేకుంటే సమస్యలు పెరుగుతాయి. మీకు ఇప్పటికే ఏమైనా తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేదా అలాంటి వ్యాధులు ఉంటే ఆలస్యం చేయొద్దు. వెంటనే వైద్యులను సంప్రదించండి. సానుకూల అంశం ఏమిటంటే దేవ గురువు బృహస్పతి మొదటి ఇంటిని చూస్తున్నాడు. అవసరమైన బలాన్ని అందిస్తాడు. ఇది మీ వ్యక్తిత్వం మెరుగుదలకు దారితీస్తుంది. అంగారక దోషం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కావున మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రేమ జీవితం విషయానికి వస్తే గనక చాలా వరకు కూడాను ఇబ్బందులు గొడవకు దారి తీసే అవకాశం ఉంది. మీ ప్రియమైన భాగస్వామితో చిరాకు ప్రవర్తనలో మార్పుకు దారి తీస్తోంది. మీకు మరియు జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలుండొచ్చు. ఇది మొత్తం సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది. మీరు ఈ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే ఈ రోజున మీరు బుధుడు 5వ ఇంటిని విడిచిపెడతాడు. కావున సాయంత్రం నుంచి మీ యొక్క పరిస్థితి మెరుగుపడుతుంది. వివాహితులకు శుభ సమయంగా చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి వారి జాతకులకు మంగళవారం తిథి నాడు ఎటువంటి గోచార ఫలితాలు కనిపిస్తున్నాయో, ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారో. మీరు నిత్యము కూడాను ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించండి. వీలు కుదిరినప్పుడల్లా శివాలయానికి వెళ్ళండి. అక్కడ పేదవారికి మీ స్తోమతకు తగ్గట్లుగా ఏదైనా పండో ఫలమో లేకపోతే స్తోమత ఉంటే గనక వస్త్రాన్నో నిత్యావసర సరుకులను దానంగా ఇవ్వండి. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్.